సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి సమయం లేకపోవటం మూలంగా అప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వాలిటీ అన్నీ చెక్ చేసి ఆ బ్యాగ్స్ కానివ్వండి ఆ కిట్స్ అన్ని కానీ తీసి వాటికి సరఫరా ఇవ్వటం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం చేసిన ఒక విధానం ఒక దారి తెన్ను లేని విధానాల మూలంగా పేమెంట్స్ ఎవరైతే సప్లై చేశారో ఆ వెండర్స్కి పేమెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఫైనాన్స్ కంకరెన్స్ లేదు, లేదా ఎటువంటి ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం లేదు. దాన్ని బట్టి ఇప్పుడు దాన్ని రాటిఫికేషన్ చేసుకుని మరి వారికి పేమెంట్ ఇవ్వడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను పేమెంట్ మొత్తం 944.53 కోట్లండి. కేంద్ర వాటా 291.88, రాష్ట్ర వాటా 652.65 కోట్లు. 39.52 లక్షల మంది విద్యార్థులకి ఈ కిట్లు ఇవ్వడం జరిగింది. 12/6/2024 ప్రారంభమై 8/8/2024 పూర్తయింది. అంటే 2 నెలల్లో ఇవన్నీ కూడా సబ్మిట్ చేసాం. అంటే ఈ ఒక విద్యా సంవత్సరానికి ఇవన్నీ సప్లై చేయాలంటే ఒక సంవత్సరం ముందో లేదా 6 నెలల ముందో ఫైనాన్స్ కంకరెన్స్ తీసుకుని వెండర్స్కి ఆర్డర్స్ ఇవ్వాలి. వాళ్ళు ఫైనాన్స్ కంకరెన్స్ ఏమీ తీసుకోకుండా ఆర్డర్స్ ఇచ్చేశారు. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏ విధంగా అయితే ధాన్యం రైతులకి మోసం చేసి 1670 కోట్లు ఎంతో ఎగ్గొట్టారో ఆ ఎగ్గొట్టిన సొమ్ముని ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం తీర్చిందో రైతులకి, ఈ విద్యార్థులకు కూడా ఎగ్గొట్టిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను సమగ్ర లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఏంటంటే ఈ లాజిస్టిక్ కాస్ట్ చాలా పెరిగిపోతూ ఉంది. మన రాష్ట్రంలో సీ కోస్ట్ ఉన్నాయి, తర్వాత కెనాల్స్ ఉన్నాయి, తర్వాత రోడ్స్ కూడా దాదాపు 10,000 కిలోమీటర్లు ఎంతో రోడ్స్ కూడా ఉన్నాను. 50 అరౌండ్ 55,000 కిలోమీటర్స్ ఆర్ఎన్బి రోడ్స్ కానీ ఎన్హెచ్ రోడ్స్ కానీ ఉన్నాయి. సో వీటన్నిటినీ ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషను, మ్యారిటైమ్ బోర్డు, ఇన్లాండ్ వాటర్వేస్ వీటన్నిటినీ కూడా ఒక అంబ్రెల్లా కిందకి చేర్చి ఒక 250 కోట్ల రూపాయలతో ఒక మూలధనాన్ని ఏర్పాటు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని ద్వారా లక్ష్యం ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ లాజిస్టిక్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. రోడ్లని అభివృద్ధి చేయటం కానివ్వండి, ఇన్లాండ్ వాటర్ వేస్ని డెవలప్ చేయటం కానివ్వండి, సీ ట్రాన్స్పోర్టు మ్యారిటైమ్ బోర్డు ద్వారా చేయటం కానీ, ఇవన్నీ రైల్వేస్ ఇవన్నీ కూడా చేయటం ద్వారా. జిఓఎంఎస్ నెంబర్ 5 పరిశ్రమలు వాణిజ్య శాఖ తేదీ 9/4/2025లో పేర్కొన్న కంపెనీ పేరును ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి మనం ప్రాజెక్ట్ శాంక్షన్ చేసిన విషయం మీకు తెలిసిందే. వాళ్ళకి ఒక పోర్టు కూడా మనం ఇవ్వటం జరిగింది. సో దాన్ని ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం, అంటే వాళ్ళ ప్రొసీజరల్ అవసరాల కోసం దాన్ని ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి మెస్సెస్ ఏఎంఎన్ఎస్ పోర్ట్స్ రాజయ్యపేట ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్గా మార్చడానికి వాళ్ళ రిక్వెస్ట్ని ఆమోదం తెలిపింది. ఇదేంటంటే లోన్స్ తీసుకుంటానికి కానీ, లేకపోతే వాళ్ళు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో సౌలభ్యం కోసం వాళ్ళు ఇదంతా 100% సబ్సిడరీ ఆఫ్ ఆర్సిలరీ మిట్టల్. ఏఎంఎన్ఎస్ కూడా అదే, ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ పోర్ట్స్. అక్కడేమో స్టీల్ లిమిటెడ్, ఇదేమో పోర్ట్స్ అని పేరు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ